ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మారుతున్న వేళ భారత్ తీసుకున్న కీలక నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. 2 దశాబ్దాల నిరీక్షణ తర్వాత భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కొలికొచ్చింది. ప్రపంచ జీడీపీలో దాదాపు 4 వంతుకు సమానమైన ఈ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ముఖ్యంగా అమెరికాకు కంగారు తెప్పిస్తోంది. ఇది భారత వాణిజ్యానికి ఎంత లాభం చేకూర్చుతుంది? అమెరికా టారిఫ్లకు ఇది ప్రత్యామ్నాయ మార్గం అవుతుందా? ఈ ఒప్పందం వెనుక అసలు అర్థం ఏంటి? భారత్కు కలిగే అవకాశాలు, ప్రపంచ వాణిజ్యంలో వచ్చే మార్పులేంటి? భారత్ EU మధ్య స్వేచ్ఛ వాణిజ్యం. రెండు దేశాల మధ్య మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. అమెరికా టారిఫ్లకు ఇది ప్రత్యామ్నాయమా? ప్రపంచం మొత్తం ఒకవైపు అనిశ్చితులతో కుదేలవుతున్న సమయంలో భారత్ తీసుకున్న ఓ కీలక నిర్ణయం అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది. భౌగోళిక రాజకీయాలు మారిపోతున్నాయి, ఆర్థిక సంబంధాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రపంచ వాణిజ్య చరిత్రలో ఓ కీలక అధ్యాయంగా మారింది. కాలం కలిసొస్తే కాలు కదపనక్కర్లేదు అన్నట్లు 2 దశాబ్దాల నిరీక్షణకు చివరికి ఫలితం దక్కింది. భారత్ యూరోపియన్ యూనియన్ ఈ రెండు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెద్ద స్తంభాలే. ప్రపంచ జీడీపీలో దాదాపు 1/2 వాటా వీటిది. ప్రపంచ వాణిజ్యంలో 3 వంతు లావాదేవీలు కూడా ఈ 2 ప్రాంతాల నుంచే జరుగుతున్నాయి. ఇలాంటి 2 శక్తులు కలిసి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం అంటే చిన్న విషయం కాదు. అందుకే దీనిని ఆర్థిక నిపుణులు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా అభివర్ణిస్తున్నారు. ఈ ఒప్పందానికి నాంది 2007లోనే పడింది. కానీ ఆటోమొబైల్ రంగం, వైన్ దిగుమతులు, ఔషధ రంగానికి సంబంధించిన నిబంధనల వంటి అంశాల్లో భేదాభిప్రాయాలు రావడంతో చర్చలు మధ్యలోనే ఆగిపోయాయి. అప్పట్లో 2 పక్షాలు తమ ప్రయోజనాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాయి. ఫలితంగా చేయందితే కాలు దూరం అన్నట్టుగా అవకాశం ఉన్న దాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారు. అయితే 2022 తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా విధించిన టారిఫ్లు, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ కాలంలో అమలైన కఠిన విధానాలు అనేక దేశాలను ప్రత్యామ్నాయ మార్గాల వైపు నడిపించాయి. ఈ నేపథ్యంలో భారత్ EU మధ్య చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. అవసరం ఆవిష్కరణకు తల్లి అన్నట్టుగా కొత్త ప్రపంచ పరిస్థితులు ఈ ఒప్పందాన్ని వేగంగా ముందుకు నడిపించాయి. భారత పర్యటనకు వచ్చిన యూరోపియన్ నేతల సమక్షంలో జరిగిన 16వ భారత్ EU శిఖరాగ్ర సమావేశంలో ఈ ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా కలిసి ఈ చారిత్రక ప్రకటన చేశారు. 2 పక్షాల వాణిజ్య మంత్రులు ఒప్పందాల పత్రాలను పరస్పరం మార్పిడి చేసుకోవడంతో దీర్ఘకాలంగా కొనసాగిన చర్చలకు తెరపడింది. ఈ ఒప్పందం వల్ల భారత్కు లభించే ప్రయోజనాలు గణనీయమైనవే. దాదాపు 90% భారత ఉత్పత్తులకు ఐరోపా మార్కెట్లో సుంకాల భారం తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా జౌళి, లెదర్, రసాయనాలు, ఆభరణాల వంటి రంగాలకు ఇది పెద్ద ఊతమివ్వనుంది. ఇప్పటి వరకు ఈ రంగాలు నాణ్యత ఉన్న అధిక సుంకాల కారణంగా పోటీని తట్టుకోలేకపోయాయి. ఇకపై పరిస్థితి మారే అవకాశం ఉంది. ఈ ఒప్పందం భారత ఎగుమతులకు కొత్త దారి చూపించనుంది. ఇప్పటికే యూరోపియన్ యూనియన్ భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో ఒకటి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 2 పక్షాల మధ్య దాదాపు $135 బిలియన్ వర్తకం జరిగింది. ఈ ఒప్పందం పూర్తి స్థాయిలో అమలైతే దాదాపు 200 కోట్ల మంది వినియోగదారులతో కూడిన ఒక భారీ ఉమ్మడి మార్కెట్ ఏర్పడనుంది. ఇది భారత పరిశ్రమలకు, ముఖ్యంగా చిన్న మరియు మధ్య తరహా సంస్థలకు పెద్ద అవకాశంగా మారుతుంది. మరోవైపు ఈ ఒప్పందం కేవలం వాణిజ్య లాభాలకే పరిమితం కాదు. ప్రపంచ రాజకీయాల్లో భారత్ స్థానం మరింత బలపడే అవకాశం ఉంది. విశ్వసనీయ భాగస్వామిగా, సమతుల్య ఆర్థిక సంబంధాలు కలిగిన దేశంగా భారత్ను ప్రపంచం మరింత సీరియస్ గా తీసుకునే పరిస్థితి ఏర్పడుతోంది. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చెప్పినట్టుగా ఇది పరస్పర లాభదాయకమైన దీర్ఘకాలిక భాగస్వామ్యాల వైపు భారత్ వేస్తున్న కీలక అడుగు. ప్రస్తుతం ఈ ఒప్పందం ట్రంప్ టారిఫ్లకు వ్యూహాత్మక ప్రతిస్పందనగా చెప్పుకోవచ్చు. గతంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై అమెరికా భారీ సుంకాలు విధించింది. అలాగే ఐరోపా దేశాల నుంచి వచ్చే ఉక్కు, అల్యూమినియంపై కూడా కఠిన టారిఫ్లు అమలయ్యాయి. ఈ పరిస్థితుల్లో అమెరికాపై ఆధారపడకుండా ఒకరికొకరు బలంగా నిలబడాలని ఆలోచన భారత్ EU రెండింటికి వచ్చింది. అయితే ఈ ఒప్పందం కుదిరిందంటే వెంటనే అన్నీ మారిపోతాయని భావించడం పొరపాటు. న్యాయపరమైన అంశాలు, సాంకేతిక నిబంధనలు పూర్తయ్యేందుకు కనీసం
6 నెలల సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు యూరోపియన్ యూనియన్లో ఉన్న కఠిన రెగ్యులేటరీ నిబంధనలు కూడా సవాలుగా మారనున్నాయి. కార్బన్ ట్యాక్స్, సుస్థిరత నిబంధనలు, స్థానిక తయారీకి ప్రాధాన్యం వంటి అంశాలు భారత ఎగుమతులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రత్యేకంగా అల్యూమినియం, ఇనుము, ఉక్కు వంటి ఉత్పత్తులపై EU తీసుకొచ్చిన కార్బన్ పన్ను భారత పరిశ్రమలకు కొత్త సవాలుగా మారొచ్చు. అయినప్పటికీ దీర్ఘకాలంలో ఈ ఒప్పందం భారత్ను మరింత నాణ్యతతో కూడిన సుస్థిర తయారీ వైపు నడిపిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. BRIలో భాగంగానే పలు దేశాల్లోని రోడ్లు, రైలు మార్గాలు, పోర్టులు, ఎయిర్పోర్టులను డ్రాగన్ అనుసంధానం చేస్తున్నది. ఈ క్రమంలోనే దీనికి కౌంటర్గా ఐమెక్ను భారత్ ప్రతిపాదించింది. హిందూ మహాసముద్రం నుంచి సౌదీ అరేబియా మీదుగా యూరప్ను చేరుకోవడానికి ఐమెక్ అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది సాకారమైతే యూరప్, భారత్ మధ్య రవాణా దూరం భారీగా తగ్గనుంది. ఇక భారత్కు రక్షణ అంశం చాలా కీలకమైనది. ఆయుధ కొనుగోళ్లను వైవిధ్యం చేయాలని భారత్ భావిస్తోంది. తమ ఆయుధ ఉత్పత్తులను విస్తరించాలని యూరప్ ప్లాన్ వేస్తోంది. పైగా ఇరువురి లక్ష్యం ఇప్పుడు ట్రంప్ ఇచ్చే షాకుల నుంచి తప్పించుకోవడమే. అంతేకాదు డాలర్ డామినెన్స్ కూడా యూరప్ ఇండియా బంధం చెక్ పెట్టనుంది. ఇప్పటికిప్పుడు అమెరికాతో యూరప్ తెగదెంపులు చేసుకోవడం అసాధ్యం, కానీ క్రమంగా అమెరికా మీద ఆధారపడ్డాన్ని తగ్గించాలని యూరప్ భావిస్తోంది. ప్రస్తుతం అమెరికా యూరప్ ద్వైపాక్షిక వాణిజ్యం $88,330 కోట్ల. దీనిలో సగానికి అమెరికా నుంచి డైవర్ట్ చేయాలని యూరప్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం భారత్కు యూరప్ చేస్తున్న ఎగుమతుల విలువ $6,000 కోట్ల. దీన్ని సుమారు 20 నుంచి $40,000 కోట్ల దశల వారీగా పెంచాలని యూరప్ ప్రణాళికలు వేసుకుంది. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లలో భారత్ ఒకటి. EU, ఇండియా కలిస్తే 200 కోట్ల జనాభా ఉన్న మార్కెట్గా మారుతుంది. ఇనుముతోనే పదును పడుతుంది అన్నట్టు EU ప్రమాణాలు భారత పరిశ్రమల్ని మరింత మెరుగుపరిచే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా అమెరికా ఆర్థిక శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఈ ఒప్పందానికి మరింత రాజకీయ రంగు అద్దాయి. రష్యన్ చమురు భారత్కు వచ్చి అక్కడ శుద్ధై మళ్లీ యూరోపియన్ దేశాలకు వెళుతోందని ఆయన చేసిన విమర్శలు ప్రపంచ వాణిజ్యంలో ఉన్న సంక్లిష్టతను మరోసారి బయటపెట్టాయి. ఒకవైపు రాజకీయ విమర్శలు, మరోవైపు వాస్తవ ఆర్థిక అవసరాలు, ఇవన్నీ కలిసే ఈ కొత్త ప్రపంచాన్ని రూపొందిస్తున్నాయి. మొత్తానికి భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఒక సాధారణ ఒప్పందం అయితే కాదు. ఇది మారుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ తన స్థానాన్ని బలపరుచుకునేందుకు వేసిన పెద్ద అడుగు. తక్షణ లాభాలు ఎంతవరకు వస్తాయన్నది కాలమే చెప్పాలి. కానీ దీర్ఘకాలంలో మాత్రం ఈ ఒప్పందం భారత ఆర్థిక ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. విత్తనం నాటితేనే చెట్టు వస్తుంది అన్నట్టుగా ఈ రోజు వేసిన ఈ అడుగు రేపటి పెద్ద ఫలితాలకు బీజం వేస్తుంది.